हरि बोल हरि हरि बोल बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल। हरि बोल। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्णा, दंडवत प्रणाम। दंडवत। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇస్కాన్ గుంటూరు తరపున మీ అందరికీ ఆత్మీయహాన్ని పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈరోజు మనము హరే కృష్ణ సెషన్ 3 సర్వ దుఃఖాల నుండి విముక్తి ఎలా పొందాలి అనే దాని గురించి ఈరోజు మన క్లాసు. అలాగే మన క్లాసు ప్రారంభించే ముందు మనం పూర్వము అంటే మనము లాస్ట్ వీక్ క్లాసులో మనం ఏం చెప్పుకున్నాము అనే దాని గురించి ఎవరైనా కొద్దిగా చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనము ఏది శాశ్వతము ఏది సత్యము అనే దాని గురించి తెలుసుకున్నాము. ఆత్మ వ్యక్తిత్వము అనేవి శాశ్వతమైనవి. కలియుగంలో హరినామ స్మరణ అనేది సత్యము, భగవంతుడు మనతో ఉన్నాడు అనేది సత్యము అనేది తెలుసుకున్నాము. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. మాతాజీ హరి బోల్. వెరీ గుడ్. అలా ఉండాలి. ఎంతో చక్కగా మాతాజీ చెప్పారు. ఎవరైనా లాస్ట్ క్లాస్లో మనం ఎటువంటి విషయాలు మనం చర్చించుకున్నాము అనే దాని గురించి ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. వ్యక్తిత్వం శాశ్వతము, శరీరము వయస్సు అశాశ్వతము అని కూడా చర్చించాం ప్రభుజీ. మోహం చెందకుండా ఉంటే మనుషుడు ధీరుడు అవుతాడు అన్న ఒక వెరీ గుడ్, వెరీ గుడ్. హరి బోల్. మాతాజీ చాలా బాగా చెప్పారు. ఇంకా అలాగే ఎవరైనా కూడా ట్రై చేస్తారా? ఉన్నారు మన క్లాస్లో. ఇంకా హాజల్ సాహు ఉన్నారు, ఇంకా అని చెప్పి ఉన్నారు. ఓకే ఓకే సో మనం క్లాసు ప్రారంభిద్దాము. ఈ రోజున మన క్లాసు పేరు సర్వ దుఃఖాల నుండి విముక్తిని ఎలా పొందాలి. ఈ సర్వ దుఃఖాల నుంచి విముక్తిని ఎలా పొందాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక్క విషయంలో క్లారిటీ ఇచ్చేశారు మనందరికీ కూడా. ఎలా అంటే డిటాచ్మెంట్. అంతే.
ఇంకా దానికి ఓకే, మనకి ఎక్కువసేపు డిస్కషన్ కూడా అవసరం లేదన్నమాట. స్ట్రైట్ వే ఒకటే ఏంటంటే డిటాచ్మెంట్ అనమాట. అది గీతా సారం అంతా అంతే కదా, భగవద్గీత సారం అంతా అంతే. శిక్షాష్టమి యొక్క ఉద్దేశం కూడా అదే. మీరు చూస్తే శిక్షాష్టమి యొక్క ఉద్దేశం కూడా అంతే, అవునా? లాస్ట్లో ఏముంటది శిక్షాష్టకంలో? ఆశ్లిష్యవా పాదరతాం పినష్టమాం ఆదర్శనాన్ మర్మహాతం కరోతువా యదా తదా వా విదదాతు లంపటో మత్ప్రణనాసు సయేవనాపరహ అన్నారు. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువు నేను ఎరుగను. నా ఎడ మోటుగా ప్రవర్తించినను, దర్శనము ఇవ్వక హృదయమును కృంగదీసినను అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధనారహితముగా నా ఆరాధనీయుడైనందున దేనినే చేయటకు అతడు సర్వస్వతంత్రుడు అని చెప్తారు. మరి గీతలో భగవంతుడు ఏం చెప్పాడు మనకు తెలుసు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ. అంటే ఏంటి? గీతాసారం కానీ శిక్షాష్టమానికి ఏం చెప్తుంటే డిటాచ్మెంట్ అన్నమాట. దుఃఖాల నుంచి మనం బయటపడాలంటే ఏముండాలి? మనకి డిటాచ్మెంట్ ఉండాలి. జ్ఞాన విజ్ఞాన వైరాగ్య, జ్ఞానము విజ్ఞానము వైరాగ్యం. మనము దుఃఖాల నుంచి బయటపడాలి అంటే, మనకి నిత్యము ఆనందం ఉండాలంటే, మనకు సుఖం కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని మనము ఆచరించాలి. దాన్నే మనం అన్నాం విజ్ఞానం అన్నాం. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనము నేర్చుకుంటామో గురువు దగ్గర నుంచి, విజ్ఞానం కూడా ఎలా ఆచరించాలో కూడా మనం గురువు దగ్గర నుంచి మనము నేర్చుకుంటూ ఉంటాం. జ్ఞాన విజ్ఞానము ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో వాటి పట్ల మనకే ఉండాలి? వైరాగ్యం ఉండాలంట. ఈ వైరాగ్యానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. మనము విన్నాము. ఎలా అంటే, ఈ రోజున ఒక వ్యక్తికి ఒక భార్య, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంటేనే ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది. టైంకి ఇంటికి వెళ్ళిపోవాలండి, లేకపోతే మా భార్యమని నా గురించి ఎదురు చూస్తుంటుందండి, మా పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారని చెప్పేసి ఎంతో టెన్షన్ పడుతూ హైరాణ పడుతూ ఉంటారు. అది సహజం, మానవుని యొక్క సహజం లక్షణం, అది తప్పేం కాదు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవాను చూస్తే 16,108 భార్యలు ఉన్నప్పటికీ, ఎంతోమంది సంతానం ఉన్నప్పటికీ కూడా ఆయన ద్వారకా నగర అంతఃపురంలో, వారి యొక్క అంతఃపురం నుంచి అర్ధరాత్రి అందరూ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిన తర్వాత ఆయన అంతఃపురం గేటు బయటకు వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుంటాడంట. అందుకే ఆయన ఏమన్నారు? యోగీశ్వరుడు. ఏమన్నారు? యోగీశ్వరుడు. హరిబోల్, పద్మజాకి హరిబోల్. ఏమన్నారు? యోగీశ్వరుడు. అంటే యోగులలోకి వెళ్ళే ఉత్తమైన వాడు. అది డిటాచ్మెంట్ అంటే. అంటే రాముడు కానీ కృష్ణుడు కానీ మనకి ఆచరించి చూపించారన్నమాట మనకి. అంటే ఇలాగ ఉండాలి మానవుడి జీవితం అని. చైతన్య మహాప్రభు మనకి ఒక భక్తుని అవతారంలో వచ్చి ఆయన ఏ విధంగా భక్తి చేయాలి, ఏ విధంగా ఈ కలియుగంలో హరిభక్తి చేయాలని ఆయన భక్తిని ఆచరించి మనందరికి అందించి వెళ్ళారన్నమాట. సో అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, డిటాచ్మెంట్ ఉన్నవాడికి ఎవరికి కూడా ఎటువంటి కూడా స్ట్రగులింగ్స్ అనేవి ఉండవు, దుఃఖం అనేది ఉండదన్నమాట. సో ఈ రోజున మరి వాటి గురించి ఇంకా కొన్ని మనం మంచి మంచి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి అలాగే ఈ జనరేషన్లో మనకి శ్రీల ప్రభుపాద వారు మరి ఏ విధంగా వారు కేవలం ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి అని కాకుండా ఆయన దేశం దాటి, ఆయన సముద్రాలు దాటి ఆయన ఏంటి అమెరికా వెళ్ళి అక్కడ పాశ్చాత్య దేశస్తులుగా ఆయన ఈ యొక్క భక్తినిచ్చారు. ఇది కాదా డిటాచ్మెంట్ అంటే? శ్రీల ప్రభుపాద కూడా కుటుంబం ఉంది, ఆయనకి 5గురు సంతానం, పెద్ద బంధుత్వం, గొప్ప కుటుంబం, ఆయన మంచి వైష్ణవ కుటుంబంలో
ఆయన ఆవిర్భవించారు. ఆయన అయినప్పుడు కూడా ఆయన ఈ సమాజం కోసం, సర్వజీవుల శాంతి కోసం, లోక కళ్యాణార్థం కోసం, బద్ధజీవులు ఉద్ధరించడం కోసం మన పూర్వ ఆచార్యులు త్యాగ ఫలితమే ఈ రోజున మనం ఎంతో సులభంగా, ఎంతో ఆనందంగా భక్తి చేయగలుగుతున్నాం మనం. ఇది డిటాచ్మెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఈరోజు మన క్లాసు స్టార్ట్ చేసే ముందు వారిని ఎప్పుడైతే మనం స్మరించుకుంటామో, వారి గురించి ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో, మనలో భక్తి అనే లత ఉద్భవిస్తుందంట. మన హృదయంలో మాలిన్యం పోయి మనకి భక్తి అనేది లత మన హృదయంలో ఆవిర్భవిస్తుందని చెప్తున్నారు మన ఆచార్యుడు. అందుకని ఈ రోజున సెషన్ 3 సర్వ దుఃఖాల నుండి విముక్తి ఎలా పొందాలి అనే దాని గురించి ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం. ఈరోజు క్లాస్లో 2వ అధ్యాయము 20వ శ్లోకము, 22వ శ్లోకము, 23వ శ్లోకం. కరెక్టేనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్టేనా? కరెక్టే ప్రభుజీ. ఎస్, ఆల్రెడీ గ్రూపులు కూడా పెట్టారు. ఎస్, ఎవరైనా మన క్లాస్లో శ్లోకం చదవచ్చు. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరే ఆత్మకు ఎన్నడను జననము కానీ మరణము కానీ లేదు. ఆత్మ జనింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. మనం ఇంతకుముందు కూడా చాలాసారి క్లాస్లో మనం చర్చించుకున్నాం. ఆత్మకి మరణము లేదు, కేవలము దేహానికే మరణమున్నది. దేహం అనేది తాత్కాలికమైనది, ఆత్మ మాత్రము శాశ్వతమైనది. అలాగే ఆత్మ సనాతనమైనది. అంటే దానికి జన్మ లేదు, మృత్యువు లేదనమాట. సో అందుకని ఆత్మ అనేది శాశ్వతం. అందుకనే ప్రతి ఒక్కరం కూడా ఆత్మను ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. అంటే దేహం కూడా అవసరమే. దేహానికే మనము మన సమయాన్ని వృధా చేయకుండా ఆత్మకు శక్తినిచ్చి ఆత్మని ఉద్ధరించే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అందుకంటారు గురువుల్ని ఏమంటారంటే ఆత్మదర్శులు అంటారు. అంటే ఏంటి ఆత్మదర్శులు అంటే? వారి గురించి వారు తెలుసుకున్నారు కాబట్టి వారిని ఆత్మదర్శులు అన్నారు. అలాగే ఆత్మ సాక్షాత్కారం అంటారు. అంటే వారికి స్వయంగా ఆత్మ గురించి వారికి తెలుసుకుందనమాట. దాన్ని సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారనమాట. అంటే తన గురించి తను తెలుసుకోవటం. ఇది అందుకే చూడండి, మన ఈ యొక్క సాంప్రదాయంలో మొట్టమొదటి ఎవరైతే జపం స్టార్ట్ చేస్తారో, ఎవరైతే మంచి సిన్సియర్గా అటెంటివ్ చాంటింగ్ చేస్తారో వారికి వచ్చే మొట్టమొదట రిలేషన్ ఏంటంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనే విషయాన్ని క్లారిటీ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆహారపు అంటే చెడు ఆహారపు అలవాట్ల నుంచి విముక్తి. నెంబర్ 3 ఏంటంటే భగవంతుడి నామ జపం చేయకుండా ఉండలేరు. దాన్నే మనం నామరుచి అంటాం అనమాట. ఈ 3 గనక ఎవరికైతే అలవరుచుకుంటారో వారు భక్తుల ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. అది 10 సంవత్సరాలు జపం చేస్తున్నారా, లేకపోతే రోజుకి 40 మాలలు చేస్తున్నారా అనేది మ్యాటర్ కాదు. కానీ ఏంటంటే ఎంత శ్రద్ధగా జపం చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అందుకనే జపం చేయకుండా వారికి ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ ఆ జ్ఞానము వృధా అయిపోతుంది అన్నమాట. అంటే మంచినీళ్ళ కుండలో నీళ్లు పైనుంచి పోస్తాము, కానీ ఎక్కడ పోతుంది కదా, ఎక్కడో కింద చిన్న బెజ్జం ఉందన్నమాట, అలాగే పోతూ ఉందన్నమాట. అదే గనక జపం చేస్తూ గనక గీతా జ్ఞానం ఉందనుకోండి, ఆ భక్తి నిలబడుతుంది స్టాండర్డ్గా. అందుకే నామ జపానికి
భగవద్గీతకి దేర్ ఈజ్ ఇంటర్లింక్ అనమాట. రెండింటికి కూడా పరస్పరమైనటువంటి ఒక సంబంధం ఉందన్నమాట. నామజపం బాగా చేయాలి అంటే భగవద్గీత జ్ఞానం కావాలి. భగవద్గీత జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలంటే నామజపంలో ప్యూరిటీ కావాలి. అందుకని ఈ రెండు కూడా మనకి చాలా అవసరం. అందుకే మన ఆచార్యులు చెప్పారు, నిత్యం భాగవత సేవయా అని చెప్పారు. ఇకపోతే మళ్ళీ మన సబ్జెక్టుకి వద్దాం. ఆత్మకు ఎన్నడను జననము కానీ మరణము కానీ లేదని చెప్పుకున్నాము. అలాగే ఇది శాశ్వతమైనది, అలాగే పురాతనమైనది. దీన్ని ఏమన్నారు? సనాతనమైనది అన్నారు. అలాగే మనం ఇంతకుముందు శ్లోకాలు కూడా చెప్పుకున్నాం. ఆత్మ నీటితో తడవదు, అగ్నితో కాలదు, వాయువుతో కదలదు అని కూడా మనము కొన్ని శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాసులో కూడా. ఇకపోతే దీని గురించి మన శ్రీల ప్రభుపాదుల వారి భాష్యాన్ని ఏ విధంగా రచించారో ఒకసారి మనము చూద్దాం. హరే కృష్ణ. భాష్యం చదువుతారా? హరే కృష్ణ ప్రభు, నేను చదువుకుంటాను. చదవండి మాతాజీ. భాష్యం. భగవానుని అణుపరిమాణ అంశే అయిన ఆత్మ భగవానుతో శ్రీల ప్రభుపాదుల భాష్యం కీ జై, శ్రీల గురుదేవ్ కీ జై. స్టార్ట్ చేయండి మాతాజీ. సారీ. భాష్యం. శ్రీల గురుదేవికి జై. భగవాన్ని అణుపరిమాణ అంశే అయిన ఆత్మ భగవానునితో గుణరీతిని సమానమైనది. దేహం వలె అది మార్పు నందదు. కనుకనే అది కొన్ని మార్లు స్థిరము లేదా కూటస్థమని పిలువబడును. తల్లి గర్భము నుండి జన్మించుట, స్థితిని కలిగి ఉండుట, పెరుగుట, ఇతరములను సృష్టించుట, క్రమముగా క్షీణించుట, చివరికి నశించుట అనేది 6 విధములైన మార్పులు దేహమునందు కలుగుచుండును. కానీ ఆత్మ మాతాజీ ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ కంటిన్యూ చేద్దరు కానీ. ఇక్కడ చూడండి, ఆత్మ భగవానుడితో గుణైక్యమును కలిగినటువంటిది. మనము ఇంతకుముందు కూడా చాలా చెప్పుకున్నాం. తండ్రి గుణాలు సంతానికి వచ్చినట్టుగా భగవంతుడి గుణాలు ఈ యొక్క భక్తులకు వస్తాయి. అలాగే మనందరం కూడా భగవంతుడి అంశము కాబట్టే చాలామంది భక్తులను చూస్తుంటాం మనం. వారు ఏ కులంలో వారు జన్మ తీసుకున్నప్పుడు కూడా, ఆఖరికి శూద్ర కులంలో జన్మ తీసుకున్నా కూడా వారు ఉత్తమమైనటువంటి స్వామీజీలాగా అవుతుంటారు. వాళ్ళు ఉత్తమమైన గురువులుగా తీర్చిదిద్దుతూ ఉంటారు. కారణం ఏంటి? ఇక్కడ చెప్తున్నారు, ఆత్మ ఏమిటంటే భగవానుడితో గుణైక్యమును కలిగి ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి అనమాట. అందుకే చూడండి, వారు ఏ కుటుంబంలో పుట్టిన వాడైనా కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్కి జై అంటమ్మ. మరి నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూరు ఒక ముస్లిం కుటుంబంలో ఆయన జన్మ తీసుకున్నారు ఈ కలియుగంలో. కానీ ఆయన ఎంత గొప్ప ఆచార్యుడే మనం చూసాం. అందుకని ఇక్కడ మనం ఒక దేహాన్ని చూసి వారి యొక్క ఎక్స్టర్నల్ లుక్ అంటారన్నమాట. అంటే ఒక బాహ్యమైనటువంటి ఆ రూపాన్ని చూసి, వారు పుట్టిన ప్రాంతాన్ని చూసి, వారు పుట్టిన కులాన్ని చూసి మనం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని మనము తక్కువ అంచనా వేయకూడదు, ఆ భేదం చూపించకూడదు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, అందుకే చూడండి, ఒక్కొక్కరిని ఒక మాతాజిని చూడంగానే నిజంగా దేవతలాగా అనిపిస్తుంది. అంటే మనకి పాదాలకి వందనము అంటే నమస్కారం చేయాలనిపిస్తుంది అనమాట ఒక్కొక్క స్త్రీ, ఒక్కొక్క మాతాజిని చూస్తేమో. ఎందుకంటే ఆ గుణాలు అంటే ఏంటి? ఆ భగవంతుడి గుణాలు వారిలో పుష్కలంగా ఉన్నాయని అర్థం అనమాట. ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క ఆత్మకు కూడా ఈ గుణం అనేది భగవంతుడితో ఐక్యమై ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఈ యొక్క భాష్యంలో. కంటిన్యూ చేయండి మాత. కానీ ఆత్మ ఎన్నడూను అటువంటి మార్పులను నొందదు. అనగా ఆత్మకు జన్మము లేదు, కానీ అది దేహమును స్వీకరించుట వలన దేహము జన్మము నొందుచున్నది. అనగా అచ్చట ఆత్మ జన్మము నొందుట లేదు. అలాగననే అది మరణమును కూడా గురి కాదు. జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు. కానీ ఆత్మకు జన్మము లేనందున భూత భవిష్యత్ వర్తమానములన్నవి దానికి లేవు. నిత్యమును శాశ్వతమును పురాతనము ఆత్మ ఎన్నడూ ఆవిర్భవించో ఎట్టి చారిత్రక ఆధారమును లేదు. దేహభావన కారణముగా మనము ఆత్మ యొక్క జన్మాది విషయమును గూర్చి ప్రశ్నింపవచ్చును. కానీ నిత్యమైన ఆత్మ ఎన్నడూను దేహం వలె ముసలితనం నొందదు. కనుకనే ముదిసలి కూడా తన బాల్యము లేదా యవ్వనంలో కలిగి ఉన్న ఉత్సాహంనే కలిగి ఉండును. చూడండి, ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఏంటి?
ఆత్మ ఆవిర్భావం గురించి, ఆత్మ పుట్టు గురించి ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేవు. భౌతికమైన ఆధారాలు చాలా ఉంటాయి. ఒక వ్యక్తి జన్మించాడంటే పలానా కులము, పలానా ప్రాంతము, పలానా తల్లిదండ్రులు, పలానా ఒక ఐడెంటిటీ ఉంటుందన్నమాట. కానీ ఆత్మకు అలా లేదు. ఆత్మకి ఎక్కడ ఇంతవరకు కూడా ఒక ఆధారం కూడా లేదు. అలాగే భగవంతుడు కూడా ఆధారం లేదు, గుర్తుపెట్టుకో. అందుకే ఏమన్నారు ఆయన్ని? అనాదిరాది గోవింద అన్నారు. ఆది లేదు, అంతం లేదు. ఎస్, భగవంతుడికి మనకు సంబంధం ఉంది. భగవంతుడుని మనము దగ్గరమైన సంబంధం ఉంది. కొద్దిగా భేదం ఉంది. ఏంటంటే భగవంతుడు సేవకుడు, తండ్రి సంతానము. అంతేగాని భగవంతుడుకిను మనకి అంత దూరమేమీ లేదు. కానీ కర్మానుసారము ఒక వ్యక్తి అంటే పూర్వజన్మ కర్మానుసారం ఆ వ్యక్తి ఈ ఈ ఈ జన్మలో అతను ఏ కుటుంబంలో ఆవిర్భవించాలి, ఏ తల్లి గర్భంలో అతను ఆవిర్భవించాలి, ఏ ఏ తల్లి గర్భంలో జన్మ తీసుకోవాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పెరగాలి, ఎక్కడ విద్యాభ్యాసం చేయాలి, ఏ వయసు నుంచి ఏ వయసు నుంచి భక్తి చేస్తారు, అన్నీ కూడా ఒక చార్ట్ రెడీ అయిపోతుంది. దాన్నే మనం ఏమంటాం? జాతక చక్రం అంటాం అనమాట. దాన్నే మనం. అందుకని ఎక్కడా కూడా ఆత్మకు మాత్రం లేదు. ఇది కేవలం అంటే భౌతికమైన విషయాల పట్లే ఉంటుంది, కానీ ఆత్మకు మాత్రం ఎక్కడ కూడా ఇటువంటిది ఇది లేదనమాట. అందుకని ఆత్మ ఆవిర్భావం గురించి ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. ఎందుకంటే సాధ్యపడే విషయం కాదు. అలాగే భగవంతుడి యొక్క ఆవిర్భావం కూడా ఎవరు కూడా కనుక్కోవడానికి అవకాశం లేదు. అలాగే వృద్ధుడైన వాడు తన బాల్యమునందు లేదా యవనమునందు కలిగి ఉన్న ఉత్సాహమునే కలిగి ఉండును. అదేంటండి చాలామంది వృద్ధాప్యం వచ్చిందో డల్ అయిపోతారు కదా అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మన భక్తులే. మీరు గమనించారో లేదో? అంటే 90 సంవత్సరాలు ఉన్నటువంటి హీజ్ హోలీనెస్ గోపాలకృష్ణ స్వామి మహారాజు గారు కూడా ఆయన కీర్తన చేసేవారు. 90 సంవత్సరాల వయసు నుండి మహారాజు గారు, గోపాలకృష్ణ స్వామి మహారాజు గారు డీటీ వర్షిప్ చేసేవారు డైలీ కూడా. ఎందుకంటే అక్కడ శక్తి ఆత్మకు వస్తుందన్నమాట, ఈ శరీరానికి కాదు. ఉత్సాహం వేరు, బలం వేరు. ఉత్సాహం వేరు, బలం వేరు. అందుకనే వృద్ధుడైన వాడు కూడా తన బాల్యమునందు యవనమునందు కలిగి ఉన్న ఉత్సాహాన్నే కలిగి ఉంటాడు. దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే భక్తులు అన్నమాట. భక్తులు, సాధువులు, మునులు, సన్యాసులు, సాధువులు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వారు నిరంతరం కూడా ఆత్మకే శక్తినిస్తున్నారు. వాళ్ళు దేహానికి ఇస్తున్నారు, దేహానికన్నా ఎక్కువ ఆత్మకి శక్తినిస్తున్నారు. కానీ ఇప్పుడు మానవులు ఏం చేస్తున్నారు? శరీరానికే ఎక్కువ శక్తినిస్తున్నారు, ఆత్మకు మాత్రం అంతగా శక్తిని ఇవ్వట్లేదు అనమాట. మరి ఏమిటి ఆత్మకు శక్తి అంటారా? ఎస్, ఈ కలియుగంలో నామ జపము, భగవద్గీత, భాగవత శ్రవణము, కీర్తనము, భగవంతుడి సేవ, మందిర మార్జనము, డీటీ వర్షిప్, భగవంతుడి నైవేద్యం పెడతాము, మృదంగము, కరతాళలు, కీర్తనలు, శ్రవణము, కీర్తనము, వందనము, ఆత్మనివేదనము, సఖ్యము, దాస్యము, ఇవన్నీ కూడా ఆత్మకి శక్తి వచ్చినటువంటి ఏమంటారంటే కార్యాలు, శక్తి వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అనమాట. హరే కృష్ణ. కంటిన్యూ చేయండి మాతాజీ. దేహమునందు కలిగిన మార్పులు ఆత్మపై ప్రభావం చూపు. వృక్షము గాని లేదా మరి ఏ ఇతర భౌతిక విషయం వల్లే గాని ఆత్మ క్షీణింపదు, ఇతరములను కూడా సృష్టింపదు. దేహము ద్వారా సృష్టింపబడి సంతానము వాసమునకు భిన్నములైన జీవాత్మలు. కానీ దేహమును కలిగిన ఉన్న కారణముగా వారు ఒక వ్యక్తికి సంతానముగా గోచరించుచున్నారు. అనగా ఆత్మ యొక్క ఉనికి కారణముననే దేహము వృద్ధి నొందుచున్నది. అయినను ఆత్మ ఎందు మాత్రము మార్పులు లేదా ఇతర సృష్టులు కలగవు. కనుకనే దేహమునందు కలిగడి 6 మార్పులకు ఆత్మ అతీతమై ఉన్నది. కఠోపనిషత్తు 1.2.18 నందు ఈ విషయమును పోలిన విషయమునే మనము గార్చగలము. నజైతే మ్రీతే వా విపచ్చిన్ నాయం కుతచ్చిన్ బభూవ కచిత్ అజో నిత్య శాశ్వతాయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం యొక్క భావము ప్రస్తుత గీతా శ్లోకపు భావముతో సమానమైనను దీని యందు విపచ్చిత్ అనేది ప్రత్యేక పదం ప్రయోగింపబడినది. విద్వాంసుడు లేదా జ్ఞానవంతుడని దాని భావము. ఆత్మ అనున్నది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్య పూర్ణము. అనగా చైతన్యము ఆత్మ లక్షణమై ఉన్నది.
కనుక హృదయం నందు అది నిలిచి ఉండు స్థానము. ఆత్మను కనుగొనలేకపోయినప్పటికీ ఆత్మ ఉనికిని చైతన్యము ద్వారా ఎవరైనా గుర్తింపవచ్చును. కొన్ని మార్లు మేఘముల కారణముగా లేదా ఇతర కారణముల వలన సూర్యుని మనం ఆకాశం నందు గాంచలేము. కానీ సూర్యుని వెలుగును బట్టి పగటి సమయం మనం గుర్తింతము. తెల్లవారుజామున కొంత వెలుగు వచ్చినంతనే సూర్యుడు ఆకాశం ఉదయించినట్లు మనం తెలుసుకుందాం. అదే విధముగా సర్వ ఆ, ఎస్ మాతాజీ, ఎస్. మనం అదే తాత్కాలికంగా మేఘాలు పట్టినప్పుడు సూర్యుడు లేడు అనుకుంటానికి లేదు. అలాగే సూర్యగ్రహణం వచ్చినప్పుడు తాత్కాలికంగా సూర్యుడు కనపడినప్పుడు సూర్యుడు లేడు అనుకోవడానికి లేదు. ఈ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి, మన ఆచార్యులు ఆత్మని శరీరాన్ని ఎలా పోల్చారంటే, ఒక వ్యక్తి ఒక చాలా పెద్ద కారు కొనుక్కున్నాడు, చాలా పెద్ద రిచ్ కారు కొనుక్కున్నాడు. ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న, ఈ కారు నడవాలి అంటే ఏమి కావాలి? ఇంధనం కావాలి ప్రభుజీ. డ్రైవర్ కావాలి గురూజీ. ఎస్, డ్రైవర్. ఇప్పుడు చెప్పండి, ఈ డ్రైవరు కారు ఈ రెండింటిలో ఆత్మ ఎవరు, శరీరం ఎవరు చెప్పండి? డ్రైవర్ ప్రభు, ఆత్మ. డ్రైవర్ ఆత్మ ప్రభుజీ, శరీరం కారు ప్రభుజీ. అది. సో ₹1,00,000 పెట్టి కారు కొనుక్కున్న డ్రైవర్ లేకపోతే కారు నడవదు. మనిషి ఎంత అందంగా ఉన్నా, అష్టైశ్వర్యం ఉన్నా కూడా ఆత్మ గనక సరిగా లేకపోతే ఈ శరీరం సరిగా పనిచేయదు. ఆ డ్రైవర్ కరెక్ట్గా ఉంటే ఆ కారుని రోడ్డు మీద ఎంతో బ్యాలెన్స్గా చక్కగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఏంటి, అతని గమ్యాన్ని చేరుకుంటారు. మన జీవితము అనే ఈ భౌతికమైన శరీరము నుంచి మనము భౌతికమైన శరీరము ద్వారా మనము ఈ ఆత్మకి శక్తినిస్తూ ఉంటే ఈ ఆత్మ డ్రైవర్ లాగా మనల్ని ఎంతో చక్కగా స్మూత్గా మనల్ని గోలోకాన్ని తీసుకెళ్తుందంట. మేబీ మధ్య మధ్యలో ట్రాఫిక్ జాములు ఉండొచ్చు, అంటే మనకి ఎన్నో ఇబ్బందులు రావచ్చు, కుటుంబ బాంధవ్యాలు కావచ్చు, స్నేహిత బాంధ్యాలు కావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, సమాజంలో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. ఉన్నప్పుడు కూడా ఆత్మ గనక మనం కరెక్ట్ గనక మనము శక్తినివ్వగలిగితే, మనము ఆత్మను గనక ఉద్ధరించగలిగితే తప్పకుండా ఆత్మ మనల్ని భగవద్ధామానికి మనల్ని చేరుస్తుంది. ఏ కారు యజమాని డ్రైవర్ని బాగా చూసుకుంటాడో ఆ డ్రైవరు ఎంతో చక్కగా కృతజ్ఞతాభావంతో ఆ కారుని ఎంత ట్రాఫిక్ జామ్ ఎంత కష్టమైనా సరే, మిడ్ నైట్ అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే, అవసరం అంటే ఆ డ్రైవర్ చక్కగా గమ్యాన్ని చేరుస్తాడు. ఇక్కడ మన ఆత్మ కూడా ఏంటంటే, ఆత్మను మనం ఎప్పుడైతే చక్కగా చూసుకుంటామో, ఆత్మకి ఎప్పుడైతే మనం శక్తినిస్తామో అంటే అప్పుడు మన ఆత్మ మనల్ని చక్కగా కూడా భగవద్ధామానికి తీసుకెళ్తుంది. హరే కృష్ణ. ఈరోజు శ్లోకంలో ఈ ఒక్క శ్లోకంలో చెప్పుకోదగిన క్లాస్ ఇది. ఇకపోతే నెక్స్ట్ 22nd శ్లోక ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ ప్రభు. వేద వినాశినం నిత్యం ఏ ఇది కాదు, ఈ శ్లోకం కాదు. జీర్ణాన్ని యథా విహాయ. జయ గురుదత్త. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాతి సన్యాతి నవాని దేహి. హరి బోల్. హరే బోల్. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రమును ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించున్నది. అంతే కదా, ఒక శరీరం విడిచిపెట్టంగానే మళ్ళీ ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. మనం చేసినటువంటి పాప పుణ్య కర్మను అనుసరించి నెక్స్ట్
ఎటువంటి దేహాన్ని తీసుకోవాలి, అలాగే ఏ కులములో జన్మ తీసుకోవాలి, ఏ ప్రాంతంలో తీసుకోవాలి, ఏ తల్లి దగ్గర తీసుకోవాలి, ఎక్కడ విద్యాభ్యాసం చేయాలి, అతను బాల్యంలో ఎలా ఉండాలి, యవ్వనములు ఎలా ఉండాలి, అలాగే ముదుసలి వయసులో ఎలా ఉండాలి అనేదంతా కూడా ముందుగానే డిసైడ్ అయిపోతుంది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నారు అంటే, శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాడు యుద్ధం చేయమని. మరి అర్జునుడు యుద్ధం చేద్దామని సిద్ధపడ్డాడు. కానీ ఒక్కసారి యుద్ధంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూడాలనుకున్నాడు. ఎప్పుడైతే యుద్ధంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చూడటానికి కృష్ణుడు పర్మిషన్ ఇచ్చాడో అతని మనసు చెలించిపోయింది. ఆ మనసు చెలించినప్పుడు అతను యుద్ధం చేయడానికి అతను సిద్ధంగా లేడు. ఎందుకు సిద్ధంగా లేడంటే, అతను మరి పితామహుడైనటువంటి భీష్మదేవుడు, గురువు ద్రోణాచార్యుడు, అలాగే బంధువులు, స్నేహితులు వాళ్ళందరినీ కూడా చూసి అతని మనసు చెలించిపోయింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ అర్జునుడికి ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా, ఒక మోరల్ సపోర్టర్ లాగా, ఒక మిత్రులాగా, అలాగే గురువులాగా పాత్రను పోషిస్తూ అర్జునుడిని మళ్ళీ మోటివేట్ చేసి మళ్ళీ అర్జునుడి చేత యుద్ధం చేయించడం కోసం ప్రయత్నమే ఈ యొక్క శ్లోకాలను. ముఖ్యంగా మనకి ఈ 2వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా. అందుకే 2వ అధ్యాయాన్ని గీతాసారం అన్నారనమాట. అందుకని చెప్తున్నాడు శ్రీకృష్ణమాడు, ఆత్మ శాశ్వతమైనది, శరీరం శాశ్వతం కాదు అలాగే. అలాగే ఏం చెప్తున్నానంటే, ఏవైతే ఈ పాత వస్త్రాలను మనం విడిచిపెట్టి నూతన వస్త్రాలు ధరిస్తామో అట్లాగే ఆత్మ కూడా పాత దేహాన్ని విడిచిపెట్టి కొత్త దేహాన్ని ధరిస్తుంది అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని మోటివేట్ చేస్తున్నాడు. 23వ శ్లోకం ఒకసారి చూద్దాం. ఎవరైనా చదవండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం ఖేదయంత్యాపో నచోషయతి మారుతః. వెరీ గుడ్. హరి బోల్, హరే కృష్ణ. అందులో అందరూ కూడా ముందుకు వచ్చి అందరూ కూడా శ్లోకం చదవాలి. వెరీ గుడ్. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. ఒక్కసారి ఈ యొక్క భాష్యం కూడా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, పద్మజ ప్రభుజీ, నేను భాష్యం చదవను. చదవండి. శ్రీల ప్రభుపాది వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. భాష్యం: ఖడ్గములు, అగ్నేయాస్త్రములు, వారుణాస్త్రములు, వాయు వ్యాస్త్రములు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపజేయజాలవు. ఆధునికములైన అగ్ని అస్త్రములే కాకుండా భూమి, జలము, వాయువు, ఆకాశంతో తయారు చేయబడిన అస్త్రములు కూడా అనేకము గలవని తెలియచున్నది. ఈనాటి అణ్వస్త్రములు కూడా ఆగ్నేయ అస్త్రములు కోవకే చెందినవి. కానీ పూర్వము అన్ని రకములైన పంచభూతములతో అస్త్రములు చేయబడి ఉండేవి. ఆగ్నేయాస్త్రములను వారుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతులు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమునకు తెలియవు. అంతేకాకుండా ఆధునిక శాస్త్రజ్ఞులకు వ్యాస్త్రముల గూర్చి ఎట్టి జ్ఞానమును లేదు. ఏది ఏమైనను ఎన్ని ఆయుధములను ఉపయోగించినను ఆత్మ ముక్కలుగా ఖండింపబడదు లేదా నశింపబడదు. ఏ విధముగా జీవాత్మ కేవలము అజ్ఞానముచే ఉనికిలోకి వచ్చి పిదుప మాయచే ఎట్లు మాయా మోహితమయ్యనో మాయావాదుల వివరింపజాలరు. అట్లే మూలమైన పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుట అనున్నది సాధ్యపడు విషయము కాదు. వాస్తవమునకు జీవాత్మలు పరమాత్ముని నుండి నిత్యముగా విడివడి ఉండేడి అంశము. నిత్యముగా అంటే సనాతనముగా
విడివడి ఉండెడి అంశలైనందునే ఆత్మలు మాయచే ఆవరింపబడుటకు అవకాశం ఉన్నది. అగ్నికణములు అగ్ని గుణమునే కలిగి ఉన్నను అగ్ని నుండి విడివడేనంతనే చల్లారిపోవు స్వభావమును కలిగి ఉన్నట్లు భగవానుని సాహచర్యము నుండి ఆ విధముగా ఆత్మలు విడివడగలవు. జీవులు శ్రీకృష్ణ భగవాను నుండి విడివడి ఉన్న అంశాలుగా విభిన్న అంశాలుగా వరాహ పురాణమునందు వర్ణింపబడినది. భగవద్గీతను అనుసరించి కూడా అవి శాశ్వతముగా అట్లే నిలిచియుండును. కనుకనే మాయ నుండి విముక్తిని పొందినప్పుడు కూడా జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే ఉండును. ఈ విషయమే అర్జునుకు భగవానుడు చేసిన ఉపదేశము ద్వారా విదితమగుచున్నది. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానము చేత అర్జునుడు ముక్తుడయ్యను. అంతేకాని అతడు శ్రీకృష్ణునితో ఎన్నడూను ఏకము కాలేదు. హరే కృష్ణ. ఇక్కడ మనము 3 పాయింట్లు చాలా ఇవాళ చర్చించుకోవచ్చు ఈ భాష్యంలో. ఒకటి ఏమిటంటే మనందరం కూడా భగవంతుని యొక్క అంశలము. ఇది మనకి వరాహ పురాణందు వర్ణించబడింది. అలాగే భగవంతుడు అంశలు కాబట్టే భగవంతుడు మనందరినీ ఉద్ధరించడం కోసం మళ్ళీ మనందరం కూడా తీసుకొని వారి గోలోకానికి తీసుకెళ్ళటం కోసం భగవంతుడు ఊరికొక గుడిని ఊరికొక బడిని కూడా ఆయన కేటాయించారు. ఎందుకంటే మనందరి కోసం అన్నమాట. కేవలము తాత్కాలికంగా కొంతకాలము తల్లి తండ్రి పిల్లలు దూరంగా ఉండవచ్చు, కానీ వారు మళ్ళీ ఒకటవుతారు. అట్లాగే భగవంతుడు అంశం మనము ఈ జన్మకో వచ్చే జన్మకో కొన్ని జన్మలకో ఏ జన్మకైనా సరే మళ్ళీ తిరిగి భగవంతుని చేరుకోవాల్సిందే. కానీ కొంతమంది ముందు కొంతమంది వెనకమాల, చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఈ విషయాన్ని మనం చాలా క్లియర్గా తెలుసుకో. ఇకపోతే ఎవరైతే మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే భగవంతుల్లో ఐక్యమైపోవడం అని చెప్పి అంటారన్నమాట. అంటే భగవంతులు ఐక్యమైపోవడం అని చెప్పి అంటుంటారు. కానీ ఇక్కడ మనం కనుక గమనిస్తే కృష్ణుడు ద్వారా గ్రహించిన జ్ఞానము చేత అర్జునుడు ముక్తుడయ్యాడు. ఏ విధంగా ముక్తుడయ్యాడంటే ఈ భౌతికమైన విషయాల పట్ల భౌతికమైన జీవితం పట్ల ఆయన భౌతికమైన బంధాల పట్ల విముక్తుడయ్యాడు. ఆయన అంతే, కృష్ణుడితో కలిసిపోలేదు. ఆయన కృష్ణుడితో కలవటం అనేది ఉండదు. అర్థమైందా? కృష్ణుడితో కలవటం అనేది ఏంటంటే మనకి అద్వైత సిద్ధాంతం చెప్తారన్నమాట వాళ్ళు. అంటే భగవంతులు ఏకమైపోయారు అని చెప్పేసి. ఇక్కడ మనకి క్లారిటీ కావాల్సింది ఏంటంటే మనము కూడా అర్జునులాగా మనం భగవంతుని చేరుకుంటాం, కానీ భగవంతుల్లో మనము కలిసిపోము, భగవంతులు మనం ఏకము కాము. భగవంతుడు మనము సమానము కాదు, మనకి భేదం ఉన్నది. తండ్రికి సంతానానికి ఎంత భేదం ఉందో భగవంతుడికి మనకు కూడా అటువంటి భేదమే ఉన్నది. మనం ఏం కోరుకుంటామంటే మనము భగవంతుని గోలోకానికి వెళ్ళి మన స్వధామానికి వెళ్ళి మన సొంత ఇంటికి వెళ్ళి మన పుట్టింటికి వెళ్ళి అక్కడ మనం సేవ చేయాలని చెప్పి అనుకుంటాము. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఇక్కడ మనకి చెప్తున్నారు, అంటే ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో వీరు అణ్వస్త్రాలు వీటి గురించి చెప్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీల ప్రభుపాద వారి బుక్స్ కూడా మనం చదివి చిన్న బుక్స్లో కూడా చదివితే మనము ఆయన ఒక డిబేట్ చాలా బాగుంటుంది అనమాట. డిబేట్ ఎలా అంటే శ్రీల ప్రభుపాద వారికి వైట్ హౌస్ నుంచి పిలుపు వచ్చింది ఆయనకి. మీకు ఒక పెద్ద మేము నోబెల్ అవార్డు ఇద్దాం అనుకున్నామండి, మీరు వచ్చి మా అవార్డు స్వీకరించాలని. అప్పుడు పరిపాటి చెప్తారో ఐ డోంట్ వాంట్ యువర్ అవార్డ్ అండ్ రివార్డ్ అంటారు అనమాట. ఎందుకంటే నోబెల్ అనేవాడు ప్రపంచ వినాశనానికి ఒక ఏమంటారంటే ఒక అనుభవమును కనుక్కున్నాడు. అంటే శాంతిని కోరుకునేవాడు ఎలా ఉండాలి? శాంతిని కోరుకునేవాడు ఒక బాంబును కనుక్కుంటావేంటి? అంటే శ్రీల ప్రభుపాద వారు ఈ విధంగా ప్రపంచంలో ఎంతమంది శాస్త్రజ్ఞులకైనా ఒక సవాలు విసిరారన్నమాట. ఒక సవాలు విసిరారు. అలాగే రసాయనాల ద్వారా జీవ సృష్టి జరుగుతుందా అంటే చూపించమన్నారు ఆయన ప్రభుపాదుల వారు.
మేము ఇప్పుడుగా తర్వాత చేస్తా ఉన్నారు. అదేంటి మీరు చేయలేదు, ఇప్పుడేం చేయొచ్చు కదా అంటే అక్కడ కూడా వాళ్ళు ఓడిపోయారు అనమాట. అంటే మనకి ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మ ఎవరికి దొరకదు. ఆత్మ ఉంటేనే కదా నీకు జీవసృష్టి చేయగలుగుతావు నువ్వు. రసాయనాల ద్వారా ఎవరైనా జీవసృష్టి జరిగితే ఇంకేం కావాలి చెప్పు? అది సాధ్యపడే విషయం కాదు. అందుకని ఒకటి, రసాయనాల ద్వారా ఎవరు జీవసృష్టి చేయలేరు. అలాగే భగవంతులు ఎవరు కూడా ఐక్యము అవరు. ఇంకోటి ఏంటి, భగవంతుడి అంశాలు మనందరం కూడా మళ్ళీ భగవంతుని చేరుకుంటాం. అది కొద్దిగా ముందు కావచ్చు, తర్వాత కావచ్చు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటి అంటే, మరి ఇవన్నీ కూడా మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతాము, ఎప్పుడు ఆచరించగలుగుతాము అంటే, మనం చేసే భక్తిలో ప్యూరిటీ, అలాగే మనం చేసే భక్తి ద్వారా, మనం చేసే ఆచరించే ద్వారా ఏదైతే మనకి ఈ ఫలితాలు వస్తాయో వాటి పట్ల మనకి డిటాచ్మెంట్ ఉండాలి. అంటే అటాచ్మెంట్ ఉండకూడదు. అందుకే భక్తులు ఏమనుకుంటారు ఎప్పుడు కూడా, సర్వం కృష్ణార్పణం. ఎవరికో ఒక సేవ చేశాం, సర్వం కృష్ణార్పణం. డబ్బులు వచ్చినాయి ఇంటికి, జీతమో లేకపోతే వ్యాపారం ద్వారా ఏదో వచ్చినాయి. అవి తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర పెట్టి, అయ్యా ఇదంతా కూడా నీదే. ఈ డబ్బుని సరియైన మార్గంలో నేను ఉపయోగించడానికి నాకు శక్తిని ఇవ్వండి. నా బుద్ధి మందగించకుండా, నాకు బుద్ధి యోగం ఉండి ఈ డబ్బుని ఎటువంటి చెడు వాటికి ఉపయోగించకుండా మంచి వాటికి ఉపయోగించే శక్తిని ఇవ్వండి అని కోరుకుంటాడు భక్తుడు. ఈ విధంగా గనక భక్తి చేస్తూ దేని పట్ల అటాచ్మెంట్ లేకుండా, అంటే శరీరం పట్ల కానీ ఏంటి, లేకపోతే బంధువుల పట్ల కానీ, స్నేహితుల పట్ల కానీ, భౌతికమైన విషయాలు దేవి పట్ల కూడా అటాచ్మెంట్ లేకుండా, వ్యామోహం లేకుండా, భగవంతుడు పట్ల, గురువు పట్ల అటాచ్మెంట్ ఉండి, భౌతికమైన విషయాల పట్ల డిటాచ్మెంట్ ఉంటే గనక సర్వ దుఃఖాల నుంచి కూడా మనము విముక్తి చెందవచ్చు. అదే ఈరోజు క్లాసిక్ కన్క్లూజన్ అనమాట. దుఃఖం ఎప్పుడు ఉంటుందంటే, ఇది నాది అనుకున్నప్పుడే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎప్పుడు ఉంటుందంటే, ఏదైతే కోరిక ఉందో అప్పుడు దుఃఖం ఉంటుంది. దుఃఖాలకు కారణం ఏంటి? కోరిక. కష్టాలకు కారణం ఏంటి? కోరిక. ఒక విద్యార్థి చదువుకొని ఎగ్జామ్కి వెళ్తున్నాడు. ప్రతి ఒక్కరికి లోపల ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఉంటుంది. కానీ కృష్ణ, నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఎగ్జామ్ బాగా రాసే శక్తిని ఇమ్మని చెప్పి కోరుకోవాలి. కానీ నా ఫస్ట్ ర్యాంక్ వచ్చే, సెకండ్ ర్యాంక్ వచ్చేయాలంటే నువ్వు ప్రయత్నించకుండా నీకు ఫస్ట్ సెకండ్ ఎలా వస్తుంది చెప్పండి? అంటే విద్యార్థి ఏం కోరుకోండి, నాకు ఆ శక్తిని ఇవ్వండి, నాకు ఆ బుద్ధి యోగాన్ని ఇవ్వండి అని కోరుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ఒక్క డివోటీ స్టూడెంట్ ఏం కోరుకున్నాడంటే, ఇక్కడ ఫలితాలను కోరుకోలేదు, శక్తిని మనం కోరుతున్నాడు అనమాట. నేను పాస్ అవ్వాలా లేదా, ఫస్ట్ అవ్వాలా సెకండ్ రావాలా, భగవంతుడు చూసుకుంటాడు. మనం ఏం చేయాలి? నిత్యము కూడా భగవన్నామ స్మరణతోటి మనము మన చదువుకోవాలన్నమాట. అలా ఒక వ్యాపారవేత్త ఏం చేయాలి? ఒక వ్యాపారవేత్త కూడా ఇలాగే ఉండాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను కృష్ణ, లాభము నష్టాలతోటి నాకు సంబంధం లేదు. లాభమైన ఓకే, నష్టమైన ఓకే, నీకు ఏది ఓకే అదే నాకు ఓకే. చెప్తున్నారు కదా, ఆశ్లిష్యవా పాదరతాం పినష్టమాం మర్మహాతం కరోతవ యదా తదావాదు విదదాతు లంబటో మత్ప్రాణనాదాసు సయేవనాపరహ. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువు నేనును ఎరుగను. అతడు తన పరిశ్యంగములో నా ఎడ మోటుగా ప్రవర్తించినను, లేక దర్శనము ఒసగక హృదయమును కృంగదీసినను, అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధనారహితముగా నా ఆరాధ్యదైవమైనందున దేనినైనా చేయుటకు అతను స్వతంత్రుడు. శిక్షాష్టకము 8వ శ్లోకం. ఇలా ఉన్నప్పుడు ఇక మనకు దుఃఖం ఏంటండి? ఇలా ఉన్నప్పుడు మనకి చింత ఏంటండి?
అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైనా చెప్పండి, ఈ శ్లోకానికి అర్థం చెప్పండి. ఈ శ్లోక నెంబర్ కూడా చెప్తారు ఎవరైనా? మన క్లాస్లో ట్రై చేయండి. హరే భగవద్ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పద్మజ ప్రభుజీ. ఈ శ్లోకం 9వ అధ్యాయము 22వ శ్లోకం ప్రభుజీ. భావము: హరి నా బోల్. దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములు నేను వర్ణింతును. అనగా వారికి లేని వాటిని సమకూర్చదును, ఉన్న వాటిని సంరక్షించదును. హరి బోల్ పద్మజ మాతాజీ, హరి బోల్. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూర్చేదను, ఉన్న వాటిని సంరక్షించడం. అంతే కదా, కృష్ణుడు ప్రామిస్ చేశాడు కదా మనకి ఇక్కడ భగవద్గీతలో. సింపుల్. మరి మనకి అనన్య భక్తి ఎప్పుడు వస్తుందంటే తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ఈ శ్లోక నంబర్ చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ గురుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. 10వ అధ్యాయం 10వ శ్లోకం. 10వ అధ్యాయము 10వ శ్లోకం అర్థం చెప్పండి. ప్రేమతో ఎవరైతే నాకు సేవను కూర్చుతారో వారికి తగిన బుద్ధి యోగమును ఒసగెదను. భజతాం ప్రీతిపూర్వకం. నిరంతరము ఎవరైతే భగవంతుని ప్రీతిగా భజిస్తూ ఉంటారో వారికి అనన్య భక్తి వస్తుంది. ఇప్పుడు ప్రశ్న, మరి నిరంతరము భగవంతుని ప్రేమకి ఎలా సేవ చేయగలమండి? దీని ఇంకో శ్లోకాన్ని మనము చెప్పుకోవచ్చు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. గురువు దరిచేరి సత్యమును ఎరుగొట్టుకు ప్రయత్నించవలను. గురువు ద్వారా భగవంతుని మనము సదా భజించవచ్చు, సదా స్మరించవచ్చు, సదా సేవ చేయవచ్చు నాయన. ఎలాగా? గురువు దరిచేరి గురువు ద్వారా భగవంతుడికి సేవ చేసినప్పుడు మనకి అనన్యమైన భక్తి వస్తుంది. సో సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందాలి అంటే ఇదియే మనకి ఏకైక మార్గమని మన ఆచార్యుల ద్వారా మనం తెలుసుకున్నాము. మన ఆచార్యుల నుంచి మనం నేర్చుకున్నాము. మన ఆచార్యులు ఎందరో ఆచరించి మరి మనకి మార్గాన్ని చూపించారు. మనందరం కూడా ఆ మార్గంలో వెళ్తూ సర్వ దుఃఖాల నుంచి విముక్తి అయ్యి గురువుకి, శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణమైన శరణాగతి పొంది మనందరము కూడా నిత్యము ఆనందంగా ఉంటూ భక్తి సేవలో ఉండేలాగా ఉండాలని నేను గురుదేవుల్ని అలాగే కృష్ణుని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీల గురుదేవ్ కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, జై. కోటి వైష్ణవ భక్త బృంద కీ జై. జై. హరి హరి బోల్. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ రోజున చెప్పుకున్నటువంటి క్లాసులో మన భక్తులకి ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈరోజు మన క్లాసు ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము, ఏమి తెలుసుకున్నాము, ఏమి ఆచరించాలనుకుంటున్నాం అనే దాని గురించి ఎవరైనా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఒక ప్రజెంటేషన్ అనేది ఇవ్వగలిగితే కనుక మీ అందరికీ కూడా మంచి స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయన్నమాట. మంచి మాట తీరు వస్తుంది. అందరూ కూడా ప్రచారకులు అవ్వచ్చు అనమాట. ఎందుకంటే సమాజంలో ప్రచారకుల కొరత చాలా ఉందన్నమాట. అందుకని మీరందరూ మంచి స్పీకర్స్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. 1 నిమిషము లేదా 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు మాట్లాడటానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ సందేహం ప్రభుజీ, ఒక్క ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా సూర్యకుమారి మాతాజీ ఒక మంచి ప్రశ్న అడిగారు. ఈ భగవంతుడిలో
ఐక్యమవటానికి, అలాగే భగవద్ధామము వెళ్ళి సేవ చేయడానికి ఒక తేడాన్ని వివరించమని చెప్పి మాతాజీ అడిగారు. మనము భగవంతుడి అంశ. మనకి వరాహ పురాణంలో చెప్పబడింది, మనకి భగవద్గీత భాగవతం కూడా మనం చాలా చోట్ల మనం చూస్తాం, మన ఆచార్య కూడా చెప్తున్నారు. అంటే ఎటువంటి సంబంధం అంటే తండ్రికి సంతానానికి ఉన్నటువంటి సంబంధం అన్నమాట. చూడండి, ఎప్పుడు కూడా పిల్లలు తండ్రితో ప్రేమగా ఉంటారు, తండ్రికి సేవ చేస్తారు. అలాగే తండ్రిలో ఎప్పుడు కూడా ఏకం అవటానికి అవకాశం లేదు. తండ్రి తండ్రే, సంతానం సంతానమే. ఇక్కడ భగవంతుడిలో కూడా ఈ యొక్క జీవులు అంటే ముఖ్యంగా మానవులు ఎవరైతే భగవంతుడు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారో వీరందరూ కూడా అక్కడ సేవకులుగా ఉంటారు. భగవంతుడు వేరు, భక్తుడు వేరు. చిన్న సంబంధం, చిన్న తేడా ఉంటుంది. మరి ఎక్కువ తేడా కూడా ఉండదు అన్నమాట. చిన్న తేడా ఉంటుంది. భగవంతుడు వేరు, భక్తుడు వేరు. భగవంతుడు భక్తుడు ఒకటి కాదు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఆత్మ పరమాత్మ ఒకటి కాదు. జీవుడు వేరు, అలాగే భగవంతుడు వేరు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బయట ఒక రకమైన ఒక అపోహమైన వార్తలు ఏమిటంటే, ఎవరైతే బాగా భక్తి చేస్తున్నారో, ఎవరైతే గురుస్థానంలో ఉన్నారో వారిని అందరూ కూడా మీరే దేవుడయ్యా అంటుంటారు. ఆయన కూడా చెప్తాడు, అవును నా హృదయంలో భగవంతున్నాడు, మీ హృదయంలో కూడా భగవంతున్నాడు, అందుకే నేను దేవుణ్ణే మీరు దేవుణ్ణి అంటుంటారు అనమాట. అది కరెక్ట్ కాదు. అలాగేనంటే భగవంతుని చేరుకొని భగవంతుడు సేవ చేస్తాం. ఏ విధంగా అయితే మనకి భూలోక బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేశాడో, గోవులతోటి గోపికలు అంటే మనం చూసినట్టు యమునా నది, ఇలాగ ఏవైతే మనకి కొన్ని వృక్షాలు ఏవైతే ఉన్నాయో, అలా గోపబాలను స్నేహితులు ఉన్నారో, ఇవన్నీ కూడా గోలోకములో ఉంటాయంట. గోలోకం అనేది నిత్యధామం అన్నమాట. అది ఇక్కడ సేవ చేయడానికే మనము అక్కడికి వెళ్తాము, భగవంతునితో కలిసి జీవించడానికి వెళ్తాము. కానీ భగవంతుల్లో మాత్రం మనము ఏకం అవ్వము. ఈ విషయాన్ని మధ్యలో చాలా క్లారిటీ ఉండాలి. ఒక విమానము ఎగిరిన తర్వాత మనం చూస్తాము, ఆకాశంలోకి వెళ్ళిపోయింది, ఇంకా మనకు కనపడదు అనుకుంటాం మనం. కానీ మళ్ళీ వేరొక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. అలాగే ఆత్మ భగవంతుని చేరుకుంటుంది. మళ్ళీ అక్కడ గనక ఏదన్నా కొన్ని పొరపాట్లు కనుక జరిగితే మళ్ళీ కూడా జన్మ తీసుకుంటుంది. కొన్ని ఆత్మలు స్వర్గానికి, కొన్ని ఆత్మలు నరకానికి, కొన్ని ఆత్మలు వైకుంఠానికి, కొన్ని ఆత్మలు గోలోకానికి. కానీ ఆత్మలు మాత్రం ప్రయాణం చేయవలసిందే. సో కన్క్లూజన్ ఏమిటంటే, మాతాజీ అడిగిన దానికి, ఆత్మ వేరు, పరమాత్మ వేరు, భగవంతుడు వేరు, భక్తుడు వేరు, ఒకటి మాత్రం కాదు. ఒకటి కాదు కాబట్టి మనల్ని ఏమన్నారు, ద్వైత సిద్ధాంతం. ద్వైతం అంటే ఏంటి? రెండు. ద్వైత సిద్ధాంతం అన్నారన్నమాట. అందుకని రెండు అంటే ఏంటి? భగవంతుడు వేరు, మనం వేరు. కానీ కలిసి జీవించవచ్చు, కలిసి సేవ చేయవచ్చు. భగవంతుడి గుణాలు కూడా భక్తుల్లో ఉంటాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మరి ఇదివరకు మనకి పురాణాలు చూసినప్పుడు భక్తులు కూడా ఇప్పుడు అన్నమయ్య ఉన్నారు, వారు బాగా కీర్తన చేసి బాగా భక్తి చేశారు. వారి ఆత్మ వెళ్ళి అలా ఐక్యం అయిపోయినట్టుగా మనకి సినిమాల్లో చూడడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి కదా ప్రభుజీ. మీరు మంచి ప్రశ్న చెప్పారు. అందుకేనంటే మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, మనకి భగవద్గీత భాగవతం అనేది మనకి ప్రమాణము శాస్త్రంలో. మనము ఏదైనా మనకి ఒక ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే, మనకు సందేహం తీరాలి అంటే మనకి రెండు చెప్తున్నారు. సాధు శాస్త్ర. అంటే సాధు అంటే ఎవరు? గురువు అనమాట. గురు శాస్త్ర. గురువు చెప్పాడంటే అది ఓకే, శాస్త్రంలో చెప్పబడిందంటే అది ఓకే అనమాట. అయితే మీరు చెప్పినట్టుగా అన్నమయ్య గురించి కానీ సినిమా గురించి ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక దాన్ని మనం ప్రమాణంగా తీసుకోలేము. మనకి ఏది ప్రమాణం తీసుకుంటామన్న, మనకు సాధు శాస్త్ర. అంటే సాధు అంటే ఎవరు? గురువు. గురువు శాస్త్రాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటాం. అది మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
థ్యాంక్ యూ హరే చాలా మంచి ప్రశ్న అడిగారు సూర్యకుమారి మాతేష్ గారు. అందరూ హరిబోల్ చెప్పండి. హరిబోల్. హరి బోల్. హరి బోల్. హరి బోల్. ప్రశ్న అడగటం వల్ల చూడండి, అర్జునుడు ప్రశ్న అడగటం వల్ల భగవంతుడు ఎన్నో విషయాలను చెప్పి ఈరోజు మానవులందరూ కూడా ఉద్ధరింపబడుతున్నారు చూసారా. అందుకే భక్తులు కూడా ఎలా అంటే ఒక ప్రశ్న అడగటం వల్ల దానివల్ల ఎంతో జ్ఞానము అంటే ఎంతో విజ్ఞానం చేయడానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ఇంకెవరైనా ఒకవేళ సందేహం లేకపోతే కనుక ఆల్రెడీ మాతాజీ అడిగారు కాబట్టి సందేహం లేకపోతే ఈరోజు మన క్లాస్ గురించి ఎవరైనా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రజెంటేషన్ కనిపిస్తే మన క్లాస్ చక్కగా మనం ముగిద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇవాళ మనము సర్వ దుఃఖాల నుండి ఎలా విముక్తి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. సో గీతాసారం అంతా చెప్పినట్టు డిటాచ్మెంటే ఉండాలని చెప్పారు. సో కృష్ణుడు మనకి ప్రభువు జ్ఞాన విజ్ఞాన వైరాగ్యాల గురించి మనం అంతా తెలుసుకున్నాము. ఆత్మకు శక్తే హరినామ స్మరణ అనుకున్నాము. ఆత్మకు జన్మ మృత్యువు లేదు. అలాగే మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లే ఆత్మ కూడా మొసలి పనికిరాని దేహాలను వదిలి కొత్తది తీసుకుంటుందని తెలుసుకున్నాము. ఆత్మ కూడా ఎటువంటి ఆయుధంతో గాని నరికేయబడదు, అగ్నితో దహించబడదు, నీటితో ఇదవబడదు అని తెలుసుకున్నాము. సో భగవంతుడితో మనం ఉంటే మనకి సర్వ దుఃఖాల నుండి విముక్తి ఉంటది అని నేను అనుకుంటున్నాను. సదా కృష్ణ హరినామ సంకీర్తనలో ఉన్నప్పుడు దుఃఖానికి అర్థమే లేదు, అంతా సుఖమే అని నా అభిప్రాయం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు. మాతాజీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మాతాజీ పెద్దవారు అయినా సరే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇవాళ చెప్పుకున్న క్లాస్ కూడా అదనమాట. ఆత్మకి శక్తినిచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ వయసు వారైనా కూడా ఉత్సాహంగా ఉంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇంకెవరైనా? ఓకే, టైము 8:30 అయింది. ఎవరైనా ఒక్కరు ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ ఇస్తే ఒకరికి మాత్రం అవకాశం ఉంది. మన క్లాస్ ముగిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సారీ ప్రభుజీ, కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, నేను చూసుకోలేదు టైము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ రోజు భగవద్గీత 10వ అధ్యాయంలో సారీ 2వ అధ్యాయం మాతాజీ. కంటిన్యూషన్ అనుకున్నా ప్రభుజీ. ఓకే, 2వ అధ్యాయం ప్రభుజీ. ఈ రోజు మాకు ప్రభుజీ ఈరోజు మనం అందరం భగవంతుని అంశలమే, కానీ మనందరం కొంతమంది ముందు కొంతమంది వెనుక భగవంతుని మనం చేరుతాము. ఇది నాది అన్నప్పుడు దుఃఖం ఉంటుంది, కోరికలు ఉన్నప్పుడే దుఃఖం ఉంటుంది. భగవంతునికి నిరంతరం ప్రేమపూర్వకంగా అనన్య భక్తితో సేవ చేస్తూ ఉండాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, లాభం అయినా నష్టం అయినా ఓకే. ప్రభుజీ లాస్ట్ గా ఆ మాతాజీ అడిగిన క్వశ్చన్ చెప్పిన ఆన్సర్ చాలా బాగుంది ప్రభుజీ. ఆ డౌట్ నాకు కూడా ఉంది, నేను కూడా అడగదాం అనుకున్నా. సేమ్ అదే ఆవిడ అడిగా. మనము భగవంతుని అంశ. తండ్రికి బిడ్డకి ఉన్న సంబంధం తండ్రి బిడ్డలు బిడ్డలే, ఒకటి కాదు. భగవంతుడు వేరు, భక్తులు వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు, జీవులు వేరు, జీవాత్మలు, వీరందరూ ఒకటి మాత్రం కాదు. ఇది ద్వైత సిద్ధాంతం. అంతేనా ప్రభుజీ? గోలోకం అనేది నిత్యధామం. భగవంతునిలో మనందరం ఐక్యం అవ్వం, కానీ భగవంతుని దగ్గర చేరి సేవ చేస్తాము. ఆత్మలు ఎప్పుడు నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటాయి. భగవద్గీత భాగవతం అనేది శాస్త్ర ప్రమాణం. మన సందేహాలు తీరాలంటే వాటిని బాగా రీడింగ్ చేయాలి ప్రభుజీ, అంతేనా? సాధు శాస్త్ర
సాధు శాస్త్రం అనేది కొంచెం అండర్స్టాండింగ్ అవ్వలేదు ప్రభుజీ, అందుకని ఇంకా అలా అంటే మనకి రకరకాల సాంప్రదాయాలు, రకరకాల ఆచారాలు, రకరకాల పుస్తకాలు, రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ ఉమ్, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అన్నిటి స్టడీ చేయలేము, జీవితం సరిపోదు. కానీ కన్క్లూజన్ ఎప్పుడు వస్తుందంటే మనకి మన జీవితంలో ఆధ్యాత్మిక గురువు ఉన్నప్పుడు, గురువు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పరు కాబట్టి, గురువు స్టడీ చేస్తారు కాబట్టి, గురువు చెప్పింది ఎవరిని అడిగితే మీకు తెలుసా అంటే "ఎస్, మా గురువు గారు చెప్పారండి" అంటే అయిపోయింది అంతే. లేదు ఇంకోరు ఎవరు అడిగారు అంటే ఎక్కడుందంటే శాస్త్రాల్లో చెప్పబడింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి మనిషి కోతి నుంచి వచ్చారని చెప్పేసి మన సైన్స్లో చెప్పబడింది. ఉమ్, మనిషి కోతి నుంచి రాలేదు, మనిషి దేవత నుంచి వచ్చాడని చెప్పడానికి భగవద్గీతలో ఎన్నో అధ్యాయం, ఎన్నో శ్లోకాలు ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఓకే, నేను శ్లోకం కూడా చెప్తాను పోనీ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్మాననవే ప్రాహ మనురిక్షా కవే బ్రవీత్. 4వ అధ్యాయం సెకండ్ శ్లోకం. 4వ అధ్యాయం 1వ శ్లోకం. 4వ అధ్యాయము 1వ శ్లోకం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము ఎవరిని అనేది సమాధానం చెప్పగలం కదా? ఎందుకు? అవును ప్రభుజీ. మనకి ఇక్కడ ఏముంది? రిఫరెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది. భగవద్గీత భగవద్గీత 4వ అధ్యాయం 1వ శ్లోకం చూడు నాయన నువ్వు అని చెప్పొచ్చు మనం. లేదు చదువు రాని వారు ఉన్నారు, లేకపోతే భగవద్గీత మన దగ్గర అందుబాటులో లేదు, లేకపోతే గీతను కూడా చదవలేదు, ఇప్పుడు ఏం చెప్పాలి? మా గురువు మా గారు గురువు గారు చెప్పారంటే చెప్పారు. అంతే, అయిపోయింది. లేకపోతే ఇక రోజు సరిపడు డిబేట్ జరుగుతుంటాయి అనమాట. ఇక నేను ఆ సినిమా ఎలా తీసారు, ఈ సినిమా సినిమాలో ఎప్పుడు కూడా 100% చూపించాను ఆయన. సినిమానైనా ఆయన అదే అన్నమాచార్యులు 2 భార్యలు పెట్టుకొని పాట పాడుకుంటూ డ్యాన్స్ చేశాడు. పాప నిజ జీవితం ఆయన ఎప్పుడు డ్యాన్స్ చేసి ఉంటాడు నాది ఒకటే. అర్థమైందా? అన్నమాచార్యులు 2 భార్యలను ఒకటే ఉయ్యాలో కూర్చోబెట్టుకొని పాటలు అన్నిటికీ సినిమాలు చూపించాడు. అది అట్లా ఉంటుంది అనమాట. అందుకని సినిమా వేరు, జీవితం వేరు. ఓకేనా? హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరైనా ఫైనల్గా ఒక ప్రజెంటేషన్ ఇస్తే మన క్లాస్ ముగించేద్దాం. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామాలు. వనమాలి ప్రభు మాట్లాడుతాను ప్రభు. కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామ ప్రభు. వనమాలి ప్రభు చెప్పండి. హరే కృష్ణ. ఇప్పుడు దీంట్లో నాకు బాగా ముఖ్యమైన 2 పాయింట్లు ఏంటంటే, మనం భగవంతుని యొక్క అంశలం. సో భగవంతుని ఏకం అవటం అనేది అది కరెక్ట్ కాదు. భగవంతులుగా మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి గోవలోక బృందంలో సేవ చేయాలంటే ఆత్మకు కొంత శక్తి కావాలి. కానీ మనం శరీరానికి ఏ విధమైన ఆహారం ఇస్తామో ఆత్మ కూడా శక్తి కావాలి. కాబట్టి ఆత్మకి ఆహారం హరినామ సంకీర్తనం. నిత్యం ఎవరైతే హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తారో, భగవద్గీత భాగవతం పఠనం చేస్తారో, ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆత్మకి శక్తి వస్తుంది. దాని ద్వారా మన గోలోక బృందాన్ని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది నాకు అర్థం ఉంటుంది. వెరీ గుడ్ ప్రభుజీ. హరి బోల్, చాలా చక్కగా చెప్పారు. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మరి మనందరం హరే కూడా కృష్ణ. హరే కృష్ణ. మనందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పి మరి మన క్లాస్ ఒకసారి మనం ముగిద్దాము. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే హరే, హరే హరే రామ హరే హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ.